రైతుల అప్పు మాఫీ చేస్తారని నిండా ముంచి రైతుల్ని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వారి పార్టీ ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీ రైతులకేదో 2 లక్షల అప్పు మాఫీ చేస్తారని చేయలేదు, మేము ఊళ్ళలో తిరుగుతాం, మేము మండలాల్లో తిరుగుతాం, మేము గ్రామంలో తిరుగుతామని స్టేట్మెంట్లు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయటానికో లేకపోతే ఆ ఆరోపణలు చేస్తూ ఆనందిస్తున్నారు. పైశాచిక ఆనందం అంటారు. పైశాచిక ఆనందం అంటే మనుషులు బాధపడుతుంటే నొప్పితోని దాన్ని చూసి ఆనందపడటానికి పట్టాన్ని పైశాచిక ఆనందం అంటారు. ఆ పైశాచిక ఆనందాన్ని పొందుతూ రోజుకొక స్టేట్మెంట్ కేటీఆర్, హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఏం అమలు చేయలేదు? 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ చేస్తున్నాం. కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రంలో 10 లక్షల చొప్పున ఇచ్చినవి ఉన్నాయి. కరెక్ట్ ఫిగర్ నా దగ్గర లేదు, కోట్లు దాటిపోయినాయి, అమలు అవుతున్నది. అంతకుముందు 5 లక్షలకి ఏ రకంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ఇప్పుడు 10 లక్షలకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళలాగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టకపోవటం వల్ల కొంతకాలం 5 లక్షలు కూడా ఉపయోగించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనే సంగతి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు బాకీలు కూడా కట్టేసి అన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఆరోగ్యం గురించి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి ఒక ప్రజా అనుకూలమైనటువంటి ఒక హామీ, ఇది ఒక గ్యారంటీ. ఇది రెండోది, 200 యూనిట్స్ కరెంటు పేద ప్రజలకి 200 యూనిట్స్ వరకు ఫ్రీగా ఇస్తారన్నారు. దాని మీద 200 యూనిట్స్ వరకు జీరో బిల్ ఇచ్చి వారి దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకుంటుంది. ఇది రాష్ట్రం మొత్తంలో అందరి దగ్గర అమలు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఫ్రీగా మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి గ్యారంటీ ఇస్తామని చెప్పాం. ఎన్నికలైన వెంటనే మొట్టమొదటి కేబినెట్ లోనే పెట్టడం, ఆ బస్సుని మన అసెంబ్లీ దగ్గర తీసుకొచ్చి అక్కడే ప్రారంభం చేయటం. ఇవాళ ఎక్కడ చూసినా మహిళలు ఫ్రీగా బస్సుల్లో తిరుగుతున్నారు. ఫ్రీగా బస్సుల్లో తిరిగే ఆ మహిళల మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారని బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటే నేను చెప్పారని కేటీ రామారావు చెప్తున్నాడు. ఎవరికైనా మనిషి అయితే అర్థమైంది. అమలు చేయటం లేదు ఏది అంటే ఏం అమలు చేయాలా? ఉచితంగా బస్సులో తిరగటం అనేది ఆడవాళ్ళకి ఇచ్చాము. ఎక్కడ పోయినా కనపడుతున్నాయి. కాలేజీకి పోయి స్కూల్కి పోయి ఆడపిల్లలు కాదు, మామూలు పనికి పోయేవాళ్ళు, వేరే ఊళ్ళల్లో ఏదైనా ఫంక్షన్ పెళ్లిలా పోయేవాళ్ళు, దేవాలయాలకు పోయిన వాళ్ళు, టూరిజం పోయిన వాళ్ళు, లేక ఇంకొక వస్తువులు కొనుక్కోవడానికి పోయిన వాళ్ళు, అందరికీ ఎక్కడ పోతున్నారు ఏంటి అని అడిగేదే లేదు. ఆడవాళ్ళు అయితే ఫ్రీ. ఎందుకు? వాళ్ళు ఇంత ముందు ఇళ్లలో ఉండటమే లేకపోతే వంట పనులు చేయటమే అనేటటువంటి కార్యక్రమం కాకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా చక్కబెట్టడానికి పనికొస్తాయని ఈ రకమైనటువంటి గ్యారంటీ చెప్పారో అమలు జరుగుతుంది. ఎక్కడైనా అమలు జరగకుండా ఏదైనా ఇబ్బంది అయితే చెప్పండి. అది కేటీ రామారావు గారి కుటుంబం అయినా, ఆయన భార్య ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు, హరీష్ రావు గారి కుటుంబం అయినా, మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం అయినా, లేకపోతే ఎవరైనా ఆర్థిక
పరిస్థితులను బట్టి కాదు, జెండర్ బట్టి, అంటే ఆడ మగ అనేదే కావాల. కలెక్టర్ గారు లేకపోతే సెక్రటరీ, ప్రిన్సిపల్, చీఫ్ సెక్రటరీ వీళ్ళంతా ఆడవాళ్ళు, వాళ్ళు ఫ్రీగా పోవాలనేది నిర్ణయం జరిగింది. అందరూ వాడుకుంటున్నారు. ఎన్నైనా ఒకటి 10 లక్షలు, 200 కారు, 3 బస్సు, 4 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు తీసుకున్న 2-3 రోజుల్లోనే వాళ్ళు 500 రూపాయలు కాకుండా ఎక్కువ కట్టినాయి. మనం ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బంతా వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నారు. ఎక్కడైనా వేయకపోతే, ఎక్కడైనా ఈ టెక్నాలజీలో పొరపాటు అయితే చెప్పలేము, కానీ వేయటం 100కి 100 జరుగుతుంది. మరి దీన్ని మీరు ఎందుకు చూసి ఎందుకు జరగటం లేదని చెప్తున్నారు? అందరికి లక్షల మందికి వస్తుంది కదా. మరి ఇంకోటి 5వది ఇందిరమ్మ ఇల్లు. ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు కట్టిస్తున్నారు. ఒక్క అసెంబ్లీలో 3500 ఇండ్లు 119 అసెంబ్లీలకి అలాట్మెంట్ జరిగిపోయింది. రైతులకి 2 లక్షల అప్పు ఆగస్టు 15వ తారీఖులో మొత్తం ఇస్తారని చెప్పారు. బ్యాంకుల్లో 2 లక్షల అప్పు ఉన్న వాళ్ళందరికీ లెక్కలు తీసుకొని వాళ్ళు ఇచ్చే లెక్కల ప్రకారం 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టారు. ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో ఆ బడ్జెట్ పెట్టారు. అయితే 15వ తారీఖు లోపులోనే ఇచ్చేటప్పటికి 17,800 కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. మిగిలిన 31,000 కోట్లలో ఉన్న డబ్బులన్నీ వారి కోసమే పెట్టుంచారు. రైతులకి ఎందుకు రాలేదంటే, కొంతమందికి 2,50,000, 2,60,000, 3 లక్షలు, ఈ రకంగా అప్పులు 2 లక్షలు దాటి 20,000 ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే 2 లక్షల రూపాయలు దాటి ఎక్కువ ఉందో ఆ దాటిన డబ్బుని కట్టిన 2-3 రోజుల్లోనే వాళ్ళకు మళ్ళీ ఆ 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి బడ్జెట్ రెడీగా పెట్టాం. ఎందుకనే వాళ్ళది ఇప్పుడే 2 లక్షల రూపాయలు ఇస్తే 50,000 మిగిలి ఉంటాయి. అది కట్టకపోతే వీళ్ళకి పాస్బుక్ ఎవరు? మళ్ళీ 2,50,000 2 లక్షలు అయింది, 3 లక్షలు అయింది. అది రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఆలోచన చేశారు. అగ్రికల్చర్ మినిస్టర్ అందరూ చెప్తున్నారు, మీరు ఎవరికైతే ఆ 2 లక్షలు అయిన తర్వాత రాలేదని అంటున్నారో వాళ్ళందరూ పోయి ఇదొక కారణం, ఇంకా ఏదైనా సాంకేతిక పరమైన లోపం ఏదైనా ఉంటే కూడా అక్కడ ప్రతి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. అన్ని మండలాల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి మాకు రాలేదని మీరు రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి దాన్ని వెరిఫై చేసి దాన్ని ఇవ్వమని మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారు. ఆ బడ్జెట్ ఉంది. ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు కాదు. మీరు ఒక్కసారి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తారని 2014 నుంచి 18 దాకా మొత్తం 5 సంవత్సరాల్లో ఒకసారి 15,000, ఇంకోసారి 17,000, అట్లా 1,00,000 రూపాయలు అంతకాలం వేశారు. రైతుల పాస్ పుస్తకాలన్నీ బ్యాంకుల్లోనే ఉన్నాయి. మేము బ్యాంకుల్లో పాస్ పుస్తకాలు రైతులకు రావాలి. ఇప్పుడు మేము ఇచ్చిన 2 లక్షల రూపాయలు అప్పు ఇచ్చిన వాళ్ళ పుస్తకాలన్నీ రిటర్న్ బ్యాంకు నుంచి అయినాయి. పోయి చూసుకోండి, తెలుసుకోండి. ఇంకా రాని వాళ్ళకు కూడా వాళ్ళ 20,000 ఉంటే వాళ్ళు కట్టండి, 2 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. 30,000 ఉంటే వాళ్ళు కట్టండి, ప్రభుత్వం ఇస్తుంది. 50,000 ఉంటే కట్టండి, ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది. 60, 70, 80, 93 ఉంటే 2 దాటిని మీరు కట్టండి, ప్రభుత్వం ఇస్తుంది. ఇది ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంటే రైతులు మోసం చేశారని ఒక ఆయన, రైతులకు అన్యాయం జరిగిందని ఇంకొక ఆయన రాజకీయంగా అస్తిత్వాన్ని కోల్పోయారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లో, రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో
ఓడిపోయి ప్రభుత్వం పోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వం. నిన్న మొన్న జరిగిన 2024 ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలా, గుండు సున్నా. మీరంతా బీజేపీకి ఓట్లు వేయమని చెప్పడం వల్ల 8 మంది బీజేపీ వాళ్ళు ఎంపీలు గెలిచారు. ఎందుకని? ఎన్నికల ముందు రోజు కాంగ్రెస్ పార్టీ 15-16 సీట్లు గెలిచేటట్టుంది. మోడీ గారు, కేసీఆర్ గారు మాట్లాడుకొని బీజేపీ గెలిచినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదనే దురుద్దేశంతో, దుర్బుద్ధితో రహస్య ఒప్పందం చేసుకుని ఎన్నికల రోజు వాళ్ళంతా బూతుల్లో ఉన్న ఏజెంట్లతో సహా లీడర్స్ అందరు కూడా ఎటేమని చెప్పారు, అన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి అది మీరు బంగారం కత్తి కదా అని మెడ కోసుకున్నారు. కోసుకుంటే ఏమైంది? మీరే చచ్చారు. 17 సీట్లలో ఒక్క సీటు రాలేదు. ఎంఐఎం పార్టీకి ఒక పార్లమెంట్ సభ్యుడైనా వచ్చారు, మీకు మాత్రం ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా రాలేదు. ఎందుకని? మీదంతా స్వయం కృపాపరాధం, మిమ్మల్ని మీరే చంపుకున్నారు. ఇప్పుడు మీరు ఈ మధ్య చూసారా, ఒక పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనమైపోతుంది. 2-3 ఎలక్ట్రానిక్ మీడియాల్లో పెద్ద స్టోరీలు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో చేరిపోతుంది. ఒక ఆయనకి గవర్నర్ పదవి వస్తుంది, ఇంకొక ఆయనకి కేంద్ర మంత్రి పదవి వస్తుంది, ఇంకో ఆయనకి ఏదో వస్తుందని రాశారు. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు. మీడియా వాళ్ళకి తెలిసిన న్యూస్ ఎవరి మీద తెలిసిందే అవి రాస్తారు. మీ మీద తెలిసింది మీరు రాశారు. అది చెప్పారు కదా అని బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు ఇంకో కొంతమంది కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసిపోతారు. నవ్వుతాడా? చెట్టును అడిగినా, పుట్టను అడిగినా, ఏదడిగినా వాళ్ళు కలుస్తారని చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలుస్తుందంటే ఎవడైనా నమ్ముతురా? బీజేపీ వాళ్ళే తిడుతున్నారు. బీజేపీ నాయకులు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం మాట్లాడుతున్నారు? జరిగే పనేనా? ఈ భారతదేశం మొత్తంలో అన్ని పార్టీలు పోయి చివరికి అయినా 2 పార్టీలు మిగిలి ఉంటే ఆ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మిగిలి ఉంటుంది. ఎందుకని? సెక్యులర్ స్వతంత్ర పరిపాలన కోసం నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాన్ సెక్యులర్ డిక్టటోరియల్ క్యాపిటలిస్టిక్ ఆలోచన చేసేది బీజేపీ. ఈ రెండు ఐడియాలజీస్ కి రిప్రజెంటేషన్. అవే మిగులుతాయని అందరికీ తెలుసు. మేము ఎట్లా కలిసిపోతాం, వాళ్ళు ఎట్లా కలుస్తారు మాత్రం. రైలు పట్టాలు ఇక్కడ నిలబడి దూరంగా చూస్తే దూరంగా పోయిన తర్వాత కలిసినట్టు కనపడతాయి. కొన్ని వేల లక్షల కిలోమీటర్లు పోయినా రైలు పట్టాలు అదే దూరంతో అట్లే ప్రయాణం చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అనేది రైలు పట్టాలు లాంటి. అవి అన్నిటికీ కలుసుకునే అవకాశమే లేదు. అవి కలుసుకుంటే రైలు పడిపోద్ది, ప్రజాస్వామ్యం పడిపోద్ది, ప్రజాస్వామ్యమే ఉండదు. అదే 2023లో జరిగిన ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిపాలన, ప్రజలు స్వేచ్ఛగా అడిగే పరిపాలన, ప్రజలు వాళ్ళ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలని అందరినీ స్వేచ్ఛగా కలుస్తున్నారు. ఆ ప్రజాభవన్ తీసి వాళ్ళు పెట్టినటువంటి ప్రజాభవన్ వాళ్ళ ప్రగతి భవన్ తీసి వాళ్ళ ప్రజాభవన్ గా మార్చి ప్రజలందరూ అక్కడ పోయి వారి కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. దాని మీద పని జరగడానికి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఏ డిపార్ట్మెంట్కి పోయింది, తర్వాత పోయి ఎక్కడ అడగాలని అక్కడి నుంచి అందరికీ సమాధానాలు పొందుతున్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా చేశారా? ఎవరికైనా కష్టాలు ఉంటే ఇందిరా పార్క్ దగ్గర అక్కడ కూర్చొని ధర్నా చేయడానికి స్వేచ్ఛగా అవకాశం కల్పించారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అందువలనే 78 సంవత్సరాలుగా ఈ దేశం నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి స్వతంత్రం, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం, కాంగ్రెస్ వల్లనే ప్రజాస్వామ్యం ఇంతకాలం నిలబడి ఉంది. మధ్య మధ్యలో మాయమాటలు చెప్పినప్పుడు ప్రజలు మోసపోయి ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ పరిస్థితి 10 సంవత్సరాలను తెలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు. భవిష్యత్తులో భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీనే తీసుకుని వస్తారు. అటు పక్కన బీజేపీ కూడా ప్రజాస్వామ్య పరిపాలన కాకుండా సెక్యులర్ పరిపాలన కాకుండా ఒక క్యాపిటలిస్ట్ పరిపాలన. ఇవాళ బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు ఉన్న అంతరం తేడా చాలా పెరిగిపోయింది. ఇది ఒక స్థాయి మించిపోయిన తర్వాత లేని వాళ్ళంతా ఏకమై ఉన్న వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మొట్టమొదట ప్రపంచంలో వచ్చిన విప్లవం ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవం ఎందుకు వచ్చింది? ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఉన్న తేడా బాగా పెరిగిపోయి లేని వాళ్ళకి తినటానికి కూడా తిండి లేకపోవటం, ఉన్న వాళ్ళకి తిన్నది అరక్క ఎన్నో సంగీతాలు తినటం, ఆడటం, పాడటం చేస్తుంటే ఫ్రెంచ్ విప్లవంలో ఏ రకంగా అయితే వాళ్ళని ప్రజలు తిరుగుబాటు చేసి అధికారం నుంచి పంపించడంలే కాకుండా చంపేశారు. ఆ పరిస్థితి ఇండియాలో రాకుండా ఉండాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. రాజ్యాంగపరమైన పరిపాలన జరిగితేనే అది సాధ్యమవుతుంది. పేర్లో సంస్థ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద సంస్థ. ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. దానికి ఉన్న 30 ఎకరాల భూమిలో మొన్న పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూజారుల పేరుతో కొంత రాజీయటం, పూజారులు దాన్ని మళ్ళీ ఇప్పుడు కోర్టులో వేసి మాకు భూమి ఇవ్వలేదు, మాకు ఈ భూమి ఇవ్వాలని చెప్పారు. పూజారులు మేము తప్పు పట్టడం లేదు. పూజారుల ద్వారా ఆ భూమిని మింగేయాలని చూసిన అసలు నాయకుల్ని తప్పుపడుతుంది. పూజారులకు అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబాలు బాగుపడటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడానికి మన మెగారెడ్డి గారు మేము తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఎండోమెంట్స్ మినిస్టర్తో మాట్లాడారు. పూజారులు భూబకాసురుల చేతిలో పడద్దు. వాళ్ళ ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దించారు? నేను చిన్న కథ చెప్తాను. కాకి ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు మీద కూర్చుంటే కింద నక్క ఆ ముక్క తినాలని కాకి బావా నువ్వు బాగా పాడతావు, నువ్వు బాగా పాడతావు, ఒక పాట పాడు, నువ్వు పాడితేనే నా ఒళ్ళు నొప్పులు తగ్గితే, నా జ్వరం తగ్గితేనే నాకు కలిసింది. అరే నిజంగానే దానికి ఉపయోగపడింది ఏమన్నది కావు అనగానే నోట్లో ముక్క కింద పడింది. నక్క ముక్క తీసుకొని పారిపోయింది. ఇప్పుడు ఉద్దేశం ఏంటి? నక్క ఉద్దేశం ముక్క తింటాను. అదే రకంగా మీరు గొప్ప వ్యక్తులు, మీరు పూజారులు, మీరు దేవుడికి దగ్గర ఉంటారు, మీరు రోజు నైవేద్యం పెడతారు, మీరు మంచోళ్ళు, మీకు ఈ భూమి పెడుతున్నావు అంటే నిజమే పెట్టమన్నా. ఎంతలో ప్రభుత్వానికి ప్రజలకు అర్థమై మార్చేశారు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని అరే మీకు మేము భూమి ఇచ్చాం, మా తరపున కోర్టులో చేసేయమని చెప్తున్నారు. దీని వెనక ఉద్దేశం మీ దగ్గర ఉన్న భూమిని పాడు కొట్టేయాలని చూస్తున్నారు. ఇది అర్థం చేసుకుని దేవుడు సేవ మీరు ఇంత ముందు ఏ రకంగా కొనసాగించారో అట్లా కొనసాగించండి. మీ జీవితాలకి ఇబ్బంది లేకుండా, మీ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా మేము తీసుకుంటామని వారికి గుర్తించారు.